అదేవిధంగా చేరి వచ్చిన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనకు వాక్యాన్ని బోధించడానికి గాను మన మధ్యలో ఉన్నటువంటి టీచర్ శాంతాకుమారి మేడం గారు ఉన్నారు. ఇక్కడ ముందుకు కూర్చో మేడం వచ్చేటప్పుడు మీరందరూ మేడంను స్వాగతిస్తూ మీ యొక్క చేతులతో చప్పట్లు కొట్టవలసిన కోరుచున్నాము. ధన్యవాదములు. మనమందరం లేచి రమ్మన్నట్లయితే ఉత్తర వాక్యాలు చదువుకుందాం. మనమందరం లేచి నిలబడదాం. కొద్దిసేపు వాక్యాన్ని చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 130వ అధ్యాయము ఒక వచనం నేను చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 130వ అధ్యాయము ఒక వచనం మీరు, ఒక వచనం నేను చదువుకుందాం. యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. యెహోవా నీవు దోషములను బట్టి కనిపెట్టిన చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? యెహోవా కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొనుచున్నాను. ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనుము. యెహోవా మీద కృప దొరుకును. ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. మనమందరం కలిసి 5వ వచనం చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నాను. నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయన నా మాట మీద ఆశ పెట్టుకొనుచున్నాడు. థ్యాంక్ యూ. అలాగే కొద్దిసేపు మనమందరము దేవుని యొక్క నామాన్ని, ఆయన ఇచ్చిన కృపను బట్టి మనమందరం కొద్దిసేపు దేవుని యొక్క కీర్తిని, ఆయన యొక్క నామాన్ని కొద్దిసేపు కీర్తిద్దాం, ఆయనను పొగుడుదాం. ఈ యొక్క స్వరాల ద్వారా అందరూ ఎవరు మౌనంగా ఉండకుండగా దేవుడు మీకు చేసిన గొప్ప గొప్ప ఆశ్చర్యమైన క్రియల ద్వారా ఈ యొక్క నోళ్ళతో మీరందరూ స్తుతించండి, ఆయన ఆరాధించండి. ఎవరు కూడా మౌనంగా ఉండకుండగా ప్రతిరోజు దేవుడు మీపై చూపుచున్న కృప, కనికరము, వీటిని మీరు జ్ఞాపకం చేసుకొని దేవుని యొక్క నామాన్ని కొద్దిసేపు స్తుతించండి, ఆరాధించండి. ఆయన ప్రేమ ఎంత విలువైందో ఇక్కడ ఉండే వాళ్ళందరూ రుచి ఎరిగి ఉన్నారు కనుక అందరూ కూడా ఆ యొక్క నామాన్ని, ఆయన చూపిన కృపను, ఆయన చూపిన ప్రేమను ఎవరు కూడా నిర్లక్ష్యపరచకుండా మంచి అవకాశాన్ని దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. మన జీవితాలకి ఎలాంటి విలువ లేదు కదా, మన జీవితాలకి ఎలాంటి త్రోవ లేకున్నప్పుడు దేవుడే మనకు మార్గమై త్రోవై ఉన్నాడు కదా. ఎన్నెన్నో శ్రమల నుండి, ఇబ్బందుల నుండి మనల్ని కాపాడిన దేవుడు, స్నేహితులకు చిన్న సహాయం చేస్తేనే మనం ఎంతో రుణపడి ఉంటామే. మరి ఎంతో విలువైన ఆయుష్ను, ఎంతో విలువైన బ్రతుకును మనకిస్తున్నాడు. సహోదర, సహోదరి, మరి దేవుని నువ్వు థ్యాంక్స్ తెలియజేస్తున్నావా? ఆయన చూపిన గొప్ప గొప్ప
కృప కనికరము చాలామందిపై లేదు. ఇదిగో నువ్వు ధన్యురాలవు, ధన్యుడవు. ఇంత మంచి భాగ్యాన్ని ఇచ్చాడు దేవుడు నీకు. ఇక్కడ వచ్చావు, ఆయన ఆరాధిస్తున్నావు. మన జీవితంలో ఎలాంటి విలువ లేదు, కానీ ఆయన కృప, ఆయన ప్రేమ మనకు విలువను తెచ్చిపెడుతుంది. అంతటి మంచి భాగ్యాన్ని నువ్వు పొందుకున్నావంటే అది కేవలం నీ గొప్పతనం కాదు, దేవుడు నీపై చూపే కృప కనికరం అంతే. ఒకసారి అందరూ ఆరాధించండి, ఆయన యొక్క నామాన్ని కీర్తించండి. ఎవరు కూడా మౌనంగా ఉండకండి. కష్టం నా తోడు ఉన్నావు, వేదనలో నా చెంత చేరావు. నేనే సత్యం అన్న దేవా, అడిగిన వారికి ఇచ్చేవాడవు, వెదకిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా. పక్షముండగా నీవు నాలోనే మనకు భయం లేదు, భీతి లేదు, దిగులు లేదు, చింత లేదు, ఏది లేదు. నాకు దిగులు ఆయన మన పక్షాన ఉంటే చాలు. యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, రక్షణలో సంరక్షకుడై ధైర్యము పంచావు. నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే సత్యం అన్న దేవా, నేనే మార్గం అన్న దేవా, నేనే జీవము అని పలికిన దేవా, నేనే జీవము అని పలికిన దేవా. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మౌనతుడైన మా తండ్రి, సర్వాధికారుడు మా దేవ, నీకే వేలాది స్తుతి స్తోత్రాలు తెలియజేస్తున్నాం తండ్రి. అవును తండ్రి, విలువ లేని జీవితాలలో మాకు విలువనిచ్చావు. నీ ప్రేమ చూపించినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అవును తండ్రి, మహోన్నతుడా, మా బతుకులు జీవితాలు తండ్రి మరి శిథిల వ్యవస్థలో ఉన్నప్పుడు మీరే మమ్మల్ని బాగు చేశారు. అందును బట్టి థ్యాంక్స్ తెలియజేస్తున్నాం తండ్రి. దేవా, ప్రతి విషయాన్ని నేను స్తుతించాలి, నిన్ను ఆరాధించాలి. అటువంటి భాగ్యాన్ని కూడా మాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ తెలియజేస్తున్నాం తండ్రి. మహోన్నతుడైన మా తండ్రి, కృప చూపించండి. ప్రతి విషయాలలో కూడా మిమ్మల్ని స్తుతించే ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అవును తండ్రి,
మహోన్నతుడా, మరి ఈ యొక్క యవన సహవాసంలో మీరు చూపించే కార్యమును ఎంతో అద్భుతములై ఉన్నవి తండ్రి. మరి యవన సహవాసాన్ని మీ చేతులుగా అప్పగిస్తున్నాం. వినబడుతున్న మరి అందజేయబడుతున్న వాక్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మంచి వాక్యాన్ని మాకు దయచేయండి, కృప చూపించండి. చక్కగా విని దాని ప్రకారంగా మేము జీవించుటకు మాకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కింద కూర్చుందాం. ఈరోజు మనకు అధ్యక్షత వహించడానికి గాను మన మధ్యలో సిస్టర్ సునీత గారు ఉన్నారు. ఈరోజు చైర్పర్సన్స్గా సిస్టర్ సునీత గారు ఉన్నారు. ముందున్న అవకాశాన్ని అక్కగారికి ఇస్తున్నాం. అలాగే కొంచెం ముందుకు కూర్చోవలసిందిగా కోరుచున్నాం. దేవుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ముందుగా దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో బైబిల్ రీడింగ్ ఉంటుండగా బ్రదర్ వంశీ గారు వచ్చి చదువుతారు. కీర్తనలు 18వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 18వ కీర్తన 6వ వచనం బ్రదర్ వంశీ గారు వచ్చి చదువుతారు. ఓకే, మొదటిగా దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాదేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనలు 18వ కీర్తన 6వ వచనాన్ని చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలోను ఆలకించి నా ప్రార్థనను అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులో జొచ్చెను. దేవుడు తన వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగా. వాక్యాన్ని చదివి వినిపించిన బ్రదర్ వంశీ గారికి ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో మెసేజ్ తీసుకోవడానికి గారు మన మధ్యలో టీచర్ శాంతికుమార్ టీచర్ గారు ఉన్నారు. వారికి సమయాన్ని అప్పచెప్తున్నాం. అందరూ ఒకసారి చిన్న ప్రార్థన చేసుకొని మనం మొదలు పెడదాం. పరిశుద్ధుడా, స్తుతులకు పాత్రుడా, మా దేవ, మా నాయన, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ దీన దాసరాలైనటువంటి నేను వాక్యం బోధిస్తుండగా నీ మాటలు నా నోటిలో ఉంచి నా నోటిని నీ బూరగా వాడుకొని ఆత్మీయ సత్యాలు బయలుపరుస్తూ రమ్మని, కూడి వచ్చిన ప్రతి బిడ్డకు వినగల చెవులు, గ్రహించగల మనసు కూడా దయచేస్తూ రమ్మని మా ప్రభుని తిరిగి రానైనటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచి ప్రార్థించుకొని పొందుకొని నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ వాక్య భాగము చదివిన వాక్య భాగాన్ని మనం చూసుకున్నట్లయితే, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, కీర్తనలు 18:6. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవునికి ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవుల జొచ్చెని. ఇక్కడ దావీదు మహారాజు ఇక్కడ తన కీర్తనలో ఆయన దేవునికి మొరపెట్టినాడు, తన ఆలయంలో మొరపెట్టినాడు. మొరపెట్టగా దేవుడు ఆలకిస్తున్నట్లు మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క వాక్య భాగంలో మెయిన్ థీమ్ ఏముంది? ప్రార్థన. ప్రార్థన అంటే ఏమి? ప్రార్థన అంటే ప్రభువైన యేసుతో మనము మనసు విప్పి మాట్లాడడం. తర్వాత మన హృదయంలో ఉన్నటువంటి కోరికలు, తర్వాత వాంఛలు, భ్రాంఛలు ఆయనన్నిటికీ ప్రభుకు తెలియచేయడమే ప్రార్థన. దేవుని సముఖమందు మన హృదయాన్ని కుమ్మరించడమే కూడా ప్రార్థన. మా దేవుని సన్నిధానంలో మన హృదయాన్ని అంతటినీ దేవుని సన్నిధానంలో కుమ్మరించటమే ప్రార్థన. తర్వాత దేవుడు తన బిడ్డలకి ఇవ్వవలసిన మంచి ఈవులన్నిటినీ అడిగి పొందుకొనుటయే ప్రార్థన. ప్రార్థనలో మనకు కావలసినటువంటి మంచి ఈవులు దేవుణ్ణి అడిగి మనం పొందుకోవాలి. శారీరకంగా ఉన్న తల్లిదండ్రులు కొన్ని నెరవేరుస్తారు, కానీ మానసికంగా మనకి చాలా కొన్ని అవసరతలు ఉంటాయి. వాటిని కొంతమందికి చెప్పుకోలేము, తల్లిదండ్రులకు చెప్పుకోలేము, బంధువులు చెప్పలేము, అక్క చెల్లెలకు చెప్పుకోలేము.
స్నేహితులకు కూడా చెప్పుకోలేను. అట్లాంటి తప్పుడు మన దేవునికి మనము మన హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించాలి. మనకు కావలసిన కోరికలు, వాంఛలు అన్నీ దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తే దేవునికి ప్రార్థించాలి. ఆ ప్రార్థన ఏ విధంగా ఉండాలంటే దేవునితో ఐక్యత కలిగి ఉండాలి, అన్యోన్య సహవాసం కలిగి ఉండాలి. మనం ఎప్పుడైతే దేవునితో అన్యోన్య సహవాసం కలిగి ఉంటామో అప్పుడు దేవుడు మనవి ఆలకిస్తాడు. ఆయన ప్రసన్నతలో దేవునితో ఎప్పుడు మాట్లాడేదేనా అని కూడా కాదు, ఆయన ప్రసన్నతలో మనము నెమ్మదిగా కూర్చొని ఉండటము కూడా ప్రార్థన. నెమ్మదిగా సైలెంట్గా అంటే క్వైట్ టైం అని అంటుంటారు. నెమ్మదిగా కూర్చొని ఉండటం కూడా అది ఒక ప్రార్థన. ఆయన హృదయాంతరంగాల్ని ఎరిగిన దేవుడు. మనం ఏ బాధతో, ఏ నష్టంతో, ఏ కష్టంతో మన సన్నిధానంలో వచ్చి ప్రార్థించుకోకుండా మన హృదయ బాధనని ఆయన సన్నిధానంలో నెమ్మదిగా కూర్చొని ఉన్నా కూడా ఆయన మన బాధను అర్థం చేసుకుంటాడు. అది కూడా ఆయన సన్నిధిలో, ఆయన ప్రసన్నతలో, ఆయన యొక్క గద్దె ముందర మమ్మల్ని మోకరించి సైలెంట్కు కూర్చొని ఉండటం కూడా ఒక ప్రార్థనది. దేవునితో సంభాషించుటే కూడా ఒక ప్రార్థన. తర్వాత మన యొక్క ఆశలు, మన యొక్క చిత్తాన్ని, దేవా నాకు ఇది కావాలి, నాకు అది కావాలి అని అడగటం కూడా కాదు. మన యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా దేవుని చేతులకు అప్పగిస్తే ఆయన యొక్క దైవ చిత్తాన్ని మనము కోరుకొనుటే ప్రార్థన. మన చిత్తం ఆయనకు సంపూర్ణంగా ఆయన చేతులకు అప్పగించాలి. తర్వాత దైవ చిత్తం, నీవేది ఇస్తే అది నాయన, నేనైతే అడుగుట మట్టుకు అడుగుతాను, ఇచ్చే దేవుడవు నీవే అని మనము సంపూర్ణంగా మన చిత్తాన్ని ఆయన సన్నిధానంలో పెట్టాలి. అంతేగాని దేవా నా చిత్తం ఇది, నాకు ఇష్టం ఇది, నువ్వు నాకు ఇవ్వాలి అని అడగకూడదు. మనకి ఏది కావాలో ఆయనకి తెలుసు. మనకు కష్టం అనిపిస్తుంది ఆయన ఇచ్చేది, కానీ తర్వాత ఫ్యూచర్లో మనకు అది మేలుకరంగా కూడా ఉంటుంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకిస్తాడు. ప్రార్థన అంటే మనవి, విజ్ఞాపన, బ్రతిమాలుకొనుట, వేడుకొనుట, యాచించుట, ఇవన్నీ ప్రార్థనకి పర్యాయ పదాలు. మనం ప్రార్థించుతాము, ఎలుగెత్తి మొరపెట్టటము, ఎలుగెత్తి మనవి చేసుకుంటూ బహువినయముగా ఆయన సన్నిధానము మోకరిల్లి ప్రార్థించటము, ఇవన్నీ కూడా యొక్క యాచించుట, ప్రార్థించుట, విజ్ఞాపన చేసుకొనుట, మనవి చేసుకొనుట, బ్రతిమాలుకొనుట, ఇవన్నీ కలిపి కూడా ప్రార్థన అని అంటారు. ఇక్కడ ప్రార్థన మనము చూసుకున్నట్లయితే మన బైబిల్ గ్రంథంలో ప్రార్థన ఎన్ని విధాలుగా ఉంటుందనేది మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఆసక్తితో ప్రార్థించడం. ఆసక్తితో ఎవరు ప్రార్థించినారు ఒకసారి చెప్పండి. ఏలియా బాగా చెప్పినాడు, ఆసక్తితో ప్రార్థించినాడు. ఇక మొదటి రాజులు 17-18 అధ్యాయంలో చూసుకున్నట్లయితే గిలాదు కాపురస్తులైన తిష్బీయుడైన ఏలియా, ఆయన ఒక ప్రవక్త. ఏలియా అనే మాటకు యెహోవా నా దేవుడు, ఆయన యందు నేను నిలుచుచున్నాను అని అర్థం. యెహోవా నా దేవుడు, నా దేవుని యందు నేను నిలుచుచున్నాను అని. మొదటి రాజులు 17 తీయండి. పదిహేడవ అధ్యాయము. అంతటా గిలాది కాపురస్తుల సంబంధియును తిష్బీయుడైన ఏలియా ఆహాబు నద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడని యెహోవా జీవంతోడు నా మాట ప్రకారం గాక ఈ సంవత్సరంలో మంచైనను వర్షమైనను పడదని చెప్పినాడు. ఇక్కడ ఒకటి మనం గమనించాలి. ఎవని సన్నిధిని నేను నిలబడుచున్నాను అంటే ఏలియా అనే మాటకు ఒక ప్రవక్త, కానీ ఆయన సన్నిధిలో నిలబడివాడు. ఆయన ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నా మాట కాక దేవుడు ఇచ్చిన వాక్కు ప్రకారం ఈ సంవత్సరంలో మంచు కానీ వర్షం కాదు
పడదు. అది దేవుని యొక్క వాక్కులు అందించడానికి ప్రవక్తలు, యాజకులు అప్పటి కాలంలో ఉన్నారు. ఇప్పటికైతే మనం ఏమంటామంటే పాస్టర్లు అని అంటాం. అప్పటి కాలంలో యాజకులైనా ప్రవక్తలైనా ఇవన్నీ దేవుని యొక్క మాటలు ఇశ్రాయేలు జనాంగాలకి తెలియచెప్పేవాళ్ళు. ఆ విధంగా ఆయన ఏమని చెప్తున్నాడంటే ఇశ్రాయేలు జనాంగంని ఆహాబు రాజుకి ఏమని చెప్తున్నాడంటే ఈ సంవత్సరంలో వర్షము రాదు. ఎందుకు రాదంటే ఇశ్రాయేలు జనాంగము నిజదేవుడైన యేసుక్రీస్తుని ఆరాధించక వాళ్ళు ఏం చేసినారంటే అన్య దేవతలైనటువంటి బయలుదేవతని 450 మంది బయలు ప్రవక్తలు ఉంటే వాళ్ళని ఆరాధిస్తూ ఉన్నారు. మన యొక్క 10 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. కానీ వీళ్ళు అన్య దేవతలను ఆరాధిస్తుండటం వలన దేవుడు వాళ్ళని శిక్షించడానికి ఆ యొక్క ఆహాబు దేశం ఇశ్రాయేల్ దేశంలో కరువు, అనావృష్టి, వర్షం రాకుండా వాళ్ళని శ్రమ పెట్టాలని వర్షం రాదని తన సేవకుల ద్వారా ఏలియా ప్రవక్త ద్వారా వర్షమే రాదు. ఆ షోమ్రోను దేశంలో కూడా ఇంకా కఠినమైన వర్షం రాకుండా కనీసం ఇంక పశువులకి కానీ వీళ్ళకి జంతువులు కానీ ఏవి గడ్డి కూడా లేకుండా ఉండింది. అంటే వర్షం వస్తేనే కదా పంటలు కానీ ఇవన్నీ కానీ పండేది. ఆ విధంగా దేవుడు వర్షం రాకుండా అనావృష్టి కలగజేయడం వలన చేసినాడు ఏలియా ప్రవక్త ద్వారా. కానీ వీళ్ళందరూ ఆకాశం నుండి వర్షం ఇచ్చేది, భూమి యొక్క పంటలు ఇచ్చేది ఈ యొక్క బయలుదేవతలని ఆరాధిస్తూ ఉన్నారు. అందుకనే దేవునికి మన దేవుడు రోషం గల దేవుడు కాబట్టి తన బిడ్డలైనటువంటి వారు ఇశ్రాయేల్ జనాంగాలు ఎన్నో అవిధేయంగా ఉన్నప్పటికీ వారిని శిక్షించి క్రమపరిచి మళ్ళీ వాళ్ళు తన వైపుకు మళ్లించుకునే కరుణావాస్త్యం గల దేవుడు మన దేవుడు. ఆ విధంగా ఆ సంవత్సరం వర్షం రాకుండా చేసినారనమాట. తర్వాత 3.5 సంవత్సరంలో ఆ యొక్క దేశంలో వర్షం రాకుండా ఉంది. 18 అదే మొదటి రాజులు 18లో చూసినైతే 18:1 అనేక దినములైన తర్వాత 3వ సంవత్సరం మంది యెహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను, నీవు వెళ్ళి ఆహాబు రాజును దర్శించమని సెలవెయ్యగా మరి 3.5 సంవత్సరాలకి దేవుని బిడ్డలు సరిచేయబడి ఉంటారు. అందుకని తిరిగి 3.5 సంవత్సరాల తర్వాత ఆ యొక్క వర్షము వచ్చేటట్లా చేసినాడు దేవుడు. యాకోబు 5:16-17 చూసినట్లయితే తీసిన వాళ్ళు తొందర చదవచ్చు. యాకోబు 5:16-17 చూసినట్లయితే మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనిడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకొకరు ప్రార్థన చేయుడి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఇండిని. ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. వర్షింపకుండునట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు 3.5 సంవత్సరములకు వర్షింపకుండా ప్రార్థిస్తే వర్షింపలేదు. తర్వాత అతడు మరలా ప్రార్థన చేయక ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. ఆయన ప్రార్థిస్తే వచ్చింది. ఆసక్తితో ప్రార్థించినాడు. ఆయన మనలాంటి మానవ వ్యక్తే, మనలాంటి రక్త మాంసం గల మానవ వ్యక్తే. ఆయన ప్రార్థించినాడంటే ఆయనలో ఆ శక్తి లేదు, దేవుని యొక్క శక్తే ఆయనలో ఉంది అంతే. దేవుని యొక్క శక్తే కానీ ఆయన యొక్క శక్తి కాదు అక్కడ రాకుండా ఉండటం. తర్వాత ఆయన మనలాంటి కూడా ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నవాడు. ఏలియా దహన బలి అర్పించినప్పుడు, దేవునికి దహన బలి అర్పించినప్పుడు యొక్క అన్ని దేవతలు వీళ్ళందరూ ఆశ్చర్య దేవతలు, వీళ్ళంతా 450 మంది అన్య దేవతల్ని వాళ్ళు ఏలియా పక్షాన ఒకవైపు, తర్వాత ఇంకా అన్య దేవతలు బయలుదేవతలు ఒకవైపు ఉండి ప్రార్థిస్తే ఆ యొక్క బయలుదేవతలు ప్రార్థిస్తే దహన బలి అర్పింపబడలేదు. కానీ ఈ యొక్క ఏలియా ప్రార్థిస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ యొక్క దహన బలి
మొత్తం కాల్చేసింది. అప్పుడు ఏలే ఏం చేస్తాడంటే 450 మంది ప్రవక్తల్ని ఎవరిని ఒక్కరిని కూడా విడిచిపెట్టుకోకుండా చంపేస్తాడు. ఈ యొక్క విషయము ఆహాబు రాజు అయినటువంటి భార్య అయినటువంటి క్రూరురాలైనటువంటి యెజెబెలుకు తెలిస్తే ఆమె ఏం చేసిందంటే ఏలీయాకి ఏమని వార్త పంపిస్తుంది ఒక దూతతో, రేపు ఈ దినము లోపల ఇదే టైంకి నువ్వు యొక్క ప్రవక్తలను చంపేసినావు కదా, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో నీవు కూడా అదే స్థితిలో ఉంటావు అనే తలకల ఈ యొక్క ఏలియా ఇంకా భయపడి, ఎందుకంటే రాజు భార్య చంపేస్తుందేమో అని ఈ యొక్క ఒక దూరము ప్రయాణమంతా అడవిలో ప్రయాణం చేసి బదిరీ వృక్షం కింద కూర్చొని దేవునికి ప్రార్థన చేస్తాడు. నేనేమి మా పితరుల కంటే నేనేమి ఎక్కువవాడును కాదు, ఇంతవరకు నీ కోసం నేను సేవ చేసినాను, ఇంకా నన్ను తీసుకో అన్న మరణాపేక్ష గలవాడే ప్రార్థిస్తాడు. అంటే అతడు కూడా మనలాగా ఎన్నో సమస్యలను ఎన్నో విషమ పరీక్షలను ఎదుర్కొన్న వ్యక్తే. కానీ ఆయన ఆసక్తితో ప్రార్థించగా అక్కడ ఏం జరిగిందంట, 3.5 సంవత్సరం తర్వాత ఆకాశము వర్షం ఇచ్చింది, భూమి తన బలమిచ్చింది. మనం కూడా ఒక ప్రార్థించినాము అంటే ప్రార్థిస్తున్నాము అనేది కాదు, ఆసక్తితో ప్రార్థించాల. దేవుని యొక్క సహాయం కొరకు మనము ప్రార్థించాలి. ఇక్కడ ఏలియా యొక్క శక్తి కాదు, బలం కాదు, కేవలం దేవుని యొక్క జీవం గల దేవుని యొక్క ఆత్మశక్తితోనే ఆయన ప్రార్థించగా, ఆసక్తితో ప్రార్థించగా వర్షం వచ్చింది 3.5 సంవత్సరంలో. ఆ విధమైనటువంటి మనకి ఆ యొక్క ఏలియా యొక్క ఆదర్శంగా మనం తీసుకోవాలి. మనం కూడా మన సమస్యలని అన్నీ దేవునికి చెప్పుకుంటూ ఆసక్తితో ప్రార్థించే వాళ్ళుగా కూడా మనం ఉండాలి. ఆసక్తితో ప్రార్థించిన ఏలియాను చూసినట్లయితే ఇంకోటి అత్యాసక్తితో ప్రార్థించినారు. ఎవరు అత్యాసక్తితో ప్రార్థించినారు? అపోస్తుల కార్యము 12 వచనం ఆ యొక్క అధ్యాయం అవి చెప్పే తరపుల టకని చెప్పొచ్చు. సంఘమంతా ఆసక్తితో ప్రార్థించినారు. అప్పుడు కాలంలో హేరోదు రాజుగా ఉండి ఆయన ఏం చేసినాడంటే ఆ యొక్క ప్రజలందరినీ చంపాలి అంటే ప్రవక్తల్ని దేవుని నమ్ముకున్న వాళ్ళని చంపేది యూదులకి ఇష్టమైన కార్యమని యోహాను తమ్ముడైనటువంటి యాకోబుని ఖడ్గంతో చంపించింటాడు. అది యూదులకు అంత ఇష్టమైన కార్యమని ఏం చేసినాడంటే పేతురును కూడా చెరసాలలో బంధిస్తాడు. చెరసాలలో బంధించి ఈయన పులియన్ రొట్టెల పండగ కదా ఇప్పుడు వద్దు, ఇప్పుడంతా పులియన్ రొట్టెల పండగలో ఈయనని చంపేస్తే మళ్ళీ అంతా ఎదురు తిరుగుతారని ఈ పులియన్ రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత పేతుని బయటికి తీసుకొచ్చి ఆయనను కూడా చంపాలని చెరసాలలో బంధించి 4 చతుష్టయముల సైనికులకి అతనికి అప్పగించడం. ఒక చతుష్టయం అంటే 4, 4 చతుష్టయములు అంటే 16 మంది సైనికులు మధ్య ఆయనని చెరసాలలో బంధించుంటాడు. 2 సంఖ్యల మధ్య బంధించి 2 సైనికులు రాత్రి వేళ ఆయన పక్కనే నిలబడి మరి గేటుకు కూడా అవతల సైనికులు కావిలి కాస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ యొక్క సంఘము ఏమన్నా ఆయనని తీసుకొని పోతారేమో అని అంత బందోబస్తుగా అతన్ని బంధించింటాడు. ఈ యొక్క పులియన్ రొట్టెల పండుగ తర్వాత పస్కా పండుగ అయిపోయిన తర్వాత ఆయనని చంపించాలని ఆయన హేరోదు రాజు ఆయన చెరసాలలో బంధించింటుగా అప్పుడు ఏమి చేయలేని విశ్వాసులంతా కలిసి మనము ప్రార్థిస్తాం అంతే, దేవుడు ఏమైనా చేస్తాడు అని సంఘమంతా ఒక ఇంట్లో కూర్చొని అత్యాసక్తితో ప్రార్థించినారు. అత్యాసక్తితో ప్రార్థించగా దేవుడు ఏం చేసినాడంటే తన దూతను పంపి తన 34 కీర్తనలు 34 చూడండి, కీర్తనలు 34:7 యెహోవా యందు భయభక్తి గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి రక్షించును. ఇక్కడ
మన దేవుడు తన దూతను పంపించినాడు. దూతను పంపించిన తర్వాత ఆ దూతకి ఈ యొక్క చతుష్వాదులైనటువంటి సైనికులు కానీ, సంఖ్యలు కానీ, తర్వాత పక్కనున్న 2 సైనికులు కానీ, ఆ గేటు కాడ ఉన్న సైనికులు కానీ ఏమీ అర్థం కాలేదు. దేవుడు తన ఎంత భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దేవదూతలకు ఆవేయండి రక్షిస్తాడనే మాట ఇక్కడ నెరవేరింది. ఆయన దూతను పంపి అక్కడ పోయిన తర్వాత ఆ దూత అతని దగ్గర నిలిచింది. చెరసాలలో నిలిచే లోపల అక్కడ ఏం జరిగింది, అక్కడంతా దూత వచ్చే లోపల వెలుగు కలిగింది. వెలుగు కలిగిన వెంటనే దూతను పక్కన తట్టి లేపింది. పేతుర్ని పక్కన తట్టి లేపే లోపల తర్వాత అతన్ని లేపే లోపల సంఖ్యలు అవంతకవే ఊడిపోయినాయి. దూత ఏం చెప్పింది, నీ నడుముకి బట్ట కట్టుకొని చెప్పులు తొడుకొని వెళ్దాంరా అని లేచిపోతున్నాడు. పోతుంటే ఇదంతా పేతురికి ఏమనింది, ఒక దర్శనము, ఒక కళ అని అనుకుంటున్నాడు. అది నిజంగా జరిగిందని అనుకోలేదు. కానీ బయటకు వచ్చినారు, ఒక గేటు దాటినారు, అవంతకవే ద్వారాలు తెరుచుకుంటున్నాయి. దూత ముందు పోతుంది, ఈయనని వెంట తీసుకుపోతుంది. ఒక ద్వారం పోయింది, 2వ ద్వారం తెరింది. తర్వాత మెయిన్ ద్వారం దగ్గరికి ఇనుప గవిని ఎద్దుకు వచ్చే తలుపుల అక్కడ ద్వారాలు పెద్ద గేట్ అదంతకవే తెరుచుకున్న తర్వాత ఆయనని ఒక వీధి దాటించిన తర్వాత దూత మాయమైపోయింది. అప్పుడు ఆయనకి తెలివి వచ్చి, నేను ఇదంతా ఒక భ్రమ అనుకున్నాను కదా, ఇది నిజంగా జరిగింది. దేవుడు హేరోదు చేతిలో నుంచి యూదులైన ప్రజలు నాకు చేయనుద్దేశించిన కీడంతటిని తప్పించడానికి దేవుడు తన దూతని పంపించినాడు అని వెంటనే ఆయన మారు పేరు గల యోహాను యొక్క తల్లి అయిన మరియ ఇంటి దగ్గరికి వస్తాడంట. అంటే విశ్వాసులైన ఇంటి దగ్గరికి వస్తాడు. అప్పుడు అక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ చూడండి 12వ వచనము, అపొస్తలుల కార్యము 12:12 ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కొను పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థిస్తున్నారు. ఇంకా ప్రార్థించినా జరుగుతూనే ఉంది. కానీ దేవుడు అక్కడ విడుదల కలిగజేసినాడు. ఆ సంఘమంతా ఏ విధంగా ప్రార్థించింది అక్కడ 5వ వచనంలో చూడండి, పేతురు చెరసాలలో ఉంచబడిన సంఘం అయితే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థించినాడు. ఇంకా వాళ్ళు అక్కడ ప్రార్థిస్తూనే ఉన్నారు, అత్యాసక్తితో ప్రార్థిస్తూనే ఉన్నారు. కానీ దేవుడు అక్కడ తన దూతను పంపి ఆ యొక్క పేతురుని చెరసాల నుంచి విడుదల కలిగింది. ప్రార్థన అంటే పరిస్థితులు మారుస్తుంది, మనుషుల యొక్క హృదయాలని కరిగిస్తుంది, పేరుని మారుస్తుంది. ప్రార్థన అంటే పరిస్థితులను మారుస్తుంది, పేరును మారుస్తుంది, రాజులను రాజ్యాలని అందరికీ విజయాలు అనుగ్రహిస్తుంది. ఈ యొక్క ప్రార్థన ఒక మంచి ఆయుధము. ఈ విధంగా ఆసక్తితో ప్రార్థించగా ఏలియా యొక్క వాతావరణాన్ని, అంటే వర్షం వచ్చేటట్లు చేసినాడు, ఆపేటట్లు చేసినాడు. తిరిగి 3.5 సంవత్సరంలో ఆసక్తితో ప్రార్థిస్తే ఆకాశం వర్షం ఇచ్చింది, భూమి తన ఫలం ఇచ్చింది. ఇక్కడ సంఘం అంతా అత్యాసక్తితో ప్రార్థించగా ఏం జరిగింది, అక్కడ పేతురుకి విడుదల కలిగింది, పరిస్థితులని మార్పు చెందింది. ఇంకొకటి చూసినట్లయితే దుఃఖముతో ప్రార్థన ఎవరు చేసినారు? దుఃఖముతో ప్రార్థన నెహెమ్యా తీయండి. నెహెమ్యా 1 విజ్ఞాపన చేసేది. ఇక్కడ నెహెమ్యా అనే మాటకు ఓదార్పు, దుఃఖంతో కూడిన ప్రార్థన. ఇక్కడ హకల్య కుమారుడైన నెహెమ్యా చర్యలు. ఇతను షూషన్ కోటలో రాజుకు గిన్నె అందించేవాడుగా ఉన్నాడు నెహెమ్యా. అక్కడ
అక్కడ ఆయన చెరపట్టబడి ఇక్కడ షూషాను కోటలో ఉన్నాడు నెహమ్యా. ఆయన కొంతమంది సహోదరులు, హననీయ అనే ఒకడు, అతని సహోదరుడైనటువంటి అననీయ, తర్వాత యూదులలో కొందరును వచ్చింది ఆయన దగ్గరకు వచ్చినారనమాట. వస్తే ఇప్పుడు మన బంధువులు వస్తే మనం ఏ విధంగా వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, అక్కడ వాళ్ళంతా ఎక్కడ, ఆ ఊరు ఎట్లుందని అడుగుతాం. ఆ విధంగా ఈ నెహమ్యా హననీయ అని అడుగుతున్నారన్నమాట. అతడు ఒకడు యూదులలో కొందరును వచ్చేది చెరపట్టబడిన శేషంలో తప్పించుకునే యూదులను గూర్చి, చెరపట్టబడిన శేషములో తప్పించుకునే యూదులు, అక్కడ ఇంత యూదులు ఎట్లా విధంగా ఉన్నారు అని వాళ్ళ గురించి అడగగా ఈ యొక్క హనాని ఏం చెప్పినాడంటే, ఇక్కడ వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బాగుగా శ్రమ పొంది నిందను పొందుతున్నారు. ఇంకా ఎక్కువ యూదులు అక్కడ శ్రమలు పొందుతున్నారు, నిందలు పాలగుతున్నారు. యెరూషలేము యొక్క ప్రాకారములో పడద్రోయబడినాయి. యెరూషలేము అంతా పాడైపోయింది, ఆ గుమ్మములంతా అగ్నితో కాల్చబడినాయి అని చెప్పే లోపల మనం అక్కడ నివసించిన వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత అట్లాంటి వాళ్ళ మాటలు చెప్తే మనకి ఎంత బాధ అయితే, మన బంధువులకి, మన వాళ్ళకి, మన అందరికీ కలిసిన ఆ విధంగా జరిగిందంటే, ఈయన ఏం చేసినాడంటే నా దేశ ప్రజలకి, నా బంధువులకి ఈ విధంగా జరిగింది కదా, నేను ఇక్కడ రాజు దగ్గర క్షేమంగా రాజు గిన్నె అందించేవాడునే ఉన్నాను, కానీ నా యూదా ప్రజల జనాంగాలకు అందరికీ చెరపట్టబడి శేషంలో ఉండి తప్పించుకొని వారికందరి శ్రమలో ఉన్నారు, నిందల పాలవుతున్నారు. యెరూషలేమంతా ప్రాకారమంతా పడగొట్టబడింది, తర్వాత గుమ్మాలంతా అగ్ని చేత కాల్చబడినాయి అని నెహమ్యా ఏం చేసినాడంటే చూడండి, ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖంతో ఉపవాసం ఉండి ఆకాశమందరి దేవుని ఎదుట విజ్ఞాపన చేసినాడు అనమాట. దుఃఖముతో ఉపవాసం ఉండి దుఃఖంతో దేవునికి విజ్ఞాపన చేసినాడు. ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచు వారిని కటాక్షించి వారిని నిబంధనను స్థిరపరచువాడా, నీ నేత్రములు తెరిచి, నీ చెవి యొక్కి నీ నేత్రములు చేర్చి, నీ సన్నిధిని దివారాత్రముని నీ దాసులైన ఇశ్రాయేలు పక్షంగా నేను ప్రార్థిస్తుండగా నా ప్రార్థన అంగీకరించు. దుఃఖముతో ఈయన యొక్క నెహమ్యా తన యొక్క యూదా ప్రజలందరి గురించి దుఃఖముతో ప్రార్థిస్తున్నాడు. ఆ దుఃఖంతో ప్రార్థిస్తూ నేను చేయ ప్రార్థన అంగీకరించుము. మనం చేసే ప్రతి ప్రార్థనలో లాస్ట్కు నా ప్రార్థన అంగీకరించు, చిత్తగించు, దయచేయు, జాలి చేసుకో అని మనము కొన్ని పదాలు వాడితే, నీ దాసురాలైన నన్ను అని మనము, దాసునైన నన్ను అని మనము మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేస్తే దేవుడు చేయని కార్యం అంటూ లేదు. మన ప్రార్థనకు జవాబు ఖచ్చితంగా ఇచ్చే దేవుడు మన దేవుడు. తర్వాత 9వ వచనం చూడండి, అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలు అనుసరించి నడిచిన ఎడల బూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలముని మిమ్మల్ని రప్పించుతానని నీవు సెలవిచ్చితివే. ఒకవేళ మేము తప్పు చేస్తే బూదిగంతముల వరకు మమ్మల్ని చెదరగొడతావు. మా తప్పులను మేము తెలుసుకొని నా వైపు తిరిగితే నువ్వేం చేస్తానన్నావు, మమ్మల్ని తిరిగి రప్పిస్తానన్నావు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఇంకా ఏం చేస్తున్నాడంటే ఇక్కడ 11వ వచనంలో లాస్ట్లో, ఈ దినమందు నీ దాసిన ఆలోచన సఫలపరిచి ఈ మనుషులు నా యందు దయ చూపినట్లు అనుగ్రహించమని నిన్ను బ్రతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించి తిని నేను రాజునకు గిన్నెను అందించువాడనై ఉంటిని. అయితే ఇవన్నీ ఏడుస్తూ దుఃఖముతో అన్ని ప్రార్థన చేసి దేవునికి గిన్నె అందిస్తూ, దేవా నేను ఈ రాజుకి గిన్నెను అందిస్తున్నాను, నా యొక్క హృదయంలో ఉన్న ఆలోచనలు ఆయనకి చెప్పాలి,
నా ఆలోచనలు సఫలపరచు. నేను అడిగే ఆలోచన ఆయన ఒప్పుకునే విధంగా చూడు అని అతడు నా యందు దయ చూపినట్లు నీవు అనుగ్రహించని బ్రతిమాలుకొంచున్నాను. మనం ప్రార్థించే దాంట్లో బ్రతిమాలుకొంచున్నాను, వేడుకొంచున్నాను, విజ్ఞాపన చేస్తున్నాను, యాచిస్తున్నాను అనే పదాలు మనము వాడుతూ ఉండాలి. ఆ విధంగా నా ఆలోచన సఫలమయ్యేటట్లు చెయ్యి అని అంటే ఈ యొక్క నెహెమ్యా ఏమనుకున్నాడంటే, తిరిగి నేను రాజు దగ్గర పర్మిషన్ అడిగి యూదా దేశం పోయి అక్కడ ఇశ్రాయేల్ వాళ్ళకి ఆ యొక్క ఇశ్రాయేల్ ప్రాకారాలను పడగొట్టినారు, దాన్ని కట్టాలి, ఆ తర్వాత అక్కడంతా చెయ్యాలి, నేను అక్కడ పోవాలి, అక్కడ అందరినీ విశ్వాసం సమకూర్చాలి, నేను అక్కడ ప్రాకారంలో పడదేయబడినది గుమ్మాలు అన్నీ అగ్ని చేత కాల్చబడినాయి కదా, అవన్నీ నేను కట్టాలి, రాజును అడగాలి. కాబట్టి రాజును అడగాలంటే నా ఆలోచన అతనికి చెప్తే అతని ఏం చేయాలి, అతను ఎట్లా నా ఆలోచన సఫలపరచు. మనము ఆలోచన చేసేదంతా దేవుని సన్నిధానం పెట్టి, దేవా నిశ్చిత్తమైతే ఈ ఆలోచనలు సఫలపరచు. వాళ్ళు నా పట్ల దయ చూపినట్లు, రాజు పర్మిషన్ ఇస్తేనే కదా పోయేది, అతడు నా యందు దయ చూపినట్లు కరుణ చూపు అని బ్రతిమాలుకొంచున్నానని రాజు కింద అందించడానికి పోతాడనమాట. రాజు కింద అందించడానికి పోతే రాజుకి అప్పుడు రాజు ఏమి రోజు నువ్వు బాగానే ఉన్నావు, ఈరోజు ఏమి నీకేమి అనారోగ్యం ఉందా, బాగానే ఉంటుంటివి కదా, ఏమైంది అంటే అప్పుడు నా దేశ ప్రజలు అందరూ, నా దేశ ప్రజలంతా యెరూషలేము గుమ్మాలంతా పరిద్రోయబడింది, యొక్క గుమ్మాలంతా అగ్ని చేత కాల్చబడినాయి అని నేను అక్కడికి పోయి నేను అక్కడ కట్టించాలంటే నీ పర్మిషన్ కావాలి అని అడిగితే, అప్పుడు రాజుని అడిగేటప్పుడు ఇక్కడ చూడండి 4వ వచనం, అప్పుడు రాజు ఏమి కావాల్సిన నీవు మనవి చేయుచున్నావని అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సముఖమునందు నేను దయ పొందిన ఎడలా. అక్కడ రాజుతో మాట్లాడుతూ కూడా తన హృదయంలో ఒక్క నిమిషము దేవునికి ప్రార్థన చేసినాడు. ఇక్కడ చూడండి, నేను ఆకాశమందలకు ప్రార్థన చేసి అంటే అతనితో మాట్లాడుతూ కూడా మనం అధికారులతో మాట్లాడుతూ కొన్ని సమస్యలతో ఇబ్బందులతో మనం ఎదుర్కొన్నప్పటికీ, దేవా ఈ సమస్య ఇట్లుంది అని మన హృదయంలో సమస్యను ఎదుర్కొంటూ కూడా మన దేవునికి ప్రార్థన చేయొచ్చు. మనసు దేవుని వైపు తిప్పుకొని ప్రార్థన చేస్తే దేవుడు అంగీకరించే దేవుడు మన దేవుడు. నీ సముఖమునందు నేను దయ పొందిన నా పితల సమాధులుండు పట్టణం తిరిగి కట్టినట్లుగా నేను యూదా దేశంలో పోయినట్లుగా నాకు పర్మిషన్ అంటే అక్కడ పోయడానికి పర్మిషన్ ఇస్తాడు. అక్కడ గుమ్మాలు కట్టడానికి, తర్వాత అక్కడ కోట గుమ్మాలకైతేనేమి, తను ప్రవేశింపబోయి ఇంటికైతేనేమి దూలాలు గీలాలు అన్నీ ఆ యొక్క అడవులు కాసే ఆసాపుతోటి అన్నీ సమకూర్చుకొని తీసుకొని పోతాడు. అలాగున ఇక్కడ 8వ వచనం లాస్ట్ చూడండి, అలాగు నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తం కొలది నా మనవి ఆలకించెను. అప్పుడు మనము దుఃఖముతో ప్రార్థిస్తే మన హృదయాన్ని దేవుని సన్నిధానంలో కుమ్మరించినాము అంటే విరిగి నలిగిన హృదయాలని దేవుడు అలక్ష్యం చేయి దేవుడు కాదు, మన దేవుడు. ఆయన కరుణాహస్తము కొలది ఆయన సహాయం చేసినాడు. దేవుని యొక్క ఆయన యొక్క ఆలోచనలు సఫలపరిచినట్లు కూడా చేసినాడు. కీర్తనలు 24లో చూసినట్లయితే, కీర్తనలు 24 నీ కోరికని సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుతును. ఇక్కడ తన ఆలోచనను సఫలపరచినట్లు చెయ్యి దేవా అని తన మనసులో ప్రార్థించినాడు. ఆ యొక్క రాజు హృదయాన్ని కరిగించేది ఎట్లు చేయని ఆయన కోరిక ఏమి, తిరిగి యూదా దేశానికి పోయి అక్కడంతా గుమ్మాలు కట్టాలి, తర్వాత అక్కడంతా ప్రాకారములు కట్టాలి అని, మందిరం కట్టాలి అనే ఆలోచనల్ని నాకు సఫలపరచు అని ప్రార్థించగా, నీ కోరిక సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు మన దేవుడు. ఇక్కడ నెహెమ్యా నా ఆలోచనలు సఫలపరిచేటట్లు ఆ యొక్క రాజు హృదయాన్ని
దయ చూపినట్లు చేయి దేవా అని ప్రార్థించగా తన హృదయంలో దేవుడు ఆయన పట్ల దయ కలిగి పర్మిషన్ ఇస్తే పోయి ఆ యొక్క నెహెమ్యా అక్కడ పోయి ప్రాకారాలు కట్టి గుమ్మాలు కట్టి ఆ యొక్క దేవుని మందిరాన్ని కట్టి విశ్వాసులందరిని సమకూర్చుకొని చేస్తాడు. ఆ విధంగా మనం దుఃఖంతో ప్రార్థించినట్లయితే దేవుడు సహాయం చేస్తాడు. మన కోరిక యావత్తు సఫలం చేసే దేవుడు, మన ఆలోచన యావత్తు సఫలపరిచే దేవుడు. మన దుఃఖముతో దేవుని సన్నిధానంలో మనము ప్రార్థించాలి. మనోదుఃఖముతో ఇంకొకరు ప్రార్థించినారు. మనోదుఃఖము ఎవరు మనోదుఃఖంతో ప్రార్థించినారు? మొదటి సమూయేలు 1 తీసిన వాళ్ళు దాంట్లో ఎవరుండారు చెప్పండి. మొదటి సమూయేలు ఎవరు? హన్న మనోదుఃఖంతో ప్రార్థించింది. అక్కడ ఎఫ్రాయిం మన్యమందు రామోస్పిలాజు యొక్క పట్టణంలో ఎల్కానా అనే ఆయన ఉన్నాడు. అతనికి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. హన్నాకి పిల్లలు ఉన్నారు. హన్నాకి పిల్లలు లేరు. దేవుడు సంతు లేకుండా ఆమెను గర్భాన్ని మోసినాడు. పెనిన్నాకు పిల్లలు ఉన్నారు. ప్రతి ఏటా 2 భార్యలను తీసుకొని పిల్లల్ని తీసుకొని ఈ షిలోహు మందిరానికి పోయి అక్కడ బలులు అర్పించేవాడు ఎల్కానా. ప్రతి సంవత్సరం ఆ విధంగా పోయేవాడు. కానీ అక్కడ పోయి ఆ యొక్క షిలోహు పట్టణంకి పోయినప్పుడల్లా అక్కడ భోజనం కూర్చున్నప్పుడల్లా ఆమె వైర్యగు హన్న యొక్క వైర్యగు పెనిన్నా ఆమె కోపం పుట్టించేది, విసిగి చెందించేది. నీకు పిల్లలు లేరు, ఆ విధంగా ఎత్తిపోట్లు మాట్లాడటము ఆ విధంగా చేసేదనమాట. అందుకనే ఈ యొక్క హన్నా అంటే యొక్క ఎల్కానాకి చాలా ప్రేమ. వీళ్ళకందరికీ పెనిన్నాకి 2 పిల్లలకి అందరికీ 1 పాలు భాగం ఇస్తే హన్నాకి 2 పాలు భాగం ఇచ్చేవాడు. ఆ విధంగా యొక్క పెనిన్నాకి కోపం వచ్చేది. ఆమెకి పిల్లలు లేరు, ఎవరు లేరు, అంత ఇస్తాడు, ఆమెను ప్రేమిస్తాడు, ఆమెకే ఇస్తాడని ఆ యొక్క హన్నాకి కోపం పుట్టించే విధంగా విసుగొచ్చే విధంగా ఆమెని వాళ్ళ చర్యలు ఆ విధంగా ఆమె పట్ల జరిగించాయన్నమాట. అందుకని ఆమె ఆ యొక్క షిలోహు మందిరం పోయినప్పుడల్లా అన్నం తినుకోకుండా ఏడుస్తూ కూర్చొని ఉంటే అప్పుడు ఎల్కానా ఏమంటాడు, అన్న నీవెందుకు భోజనం చేయకుండా ఉంటావు, నీకు 10 మంది కుమారుల కంటే నేను ఎక్కువ వాడను కాదా అని ఎంత చెప్పినప్పటికీ ఆమె యొక్క ఆమె విసుగిస్తూ ఆ పిల్లలు విసుగిస్తున్నందుకు ఆమె దుఃఖముతో ఈ యొక్క దేవుని మందిరానికి పోయి భోజనం చేయకుండా పోయి దేవుని మందిరానికి పోయి కూర్చొని ఉంటుంది అనమాట. కూర్చొని ఉంటే అక్కడ ఏలి ఒక దేవుని మందిరంలో స్తంభం కాడ కుర్చీ వేసుకొని ఆసనం వేసుకొని కూర్చొని ఉంటే ఆయన పక్కన పోయి ఆమె దుఃఖముతో అక్కడ చూడండి 10వ వచనం, బహుదుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు దుఃఖించుతూ అనేది ఉంటుంది. అక్కడ దుఃఖించుతూ అంటే బహుదుఃఖము. బహు అంటే ఎంతో ఎక్కువ, దుఃఖించేది వేరు, బహుదుఃఖం వేరు. తర్వాత ఇక్కడ అదే దాంట్లోన ఏడ్చేది వేరు, బహు ఏడ్చేది వేరు. ఎంత తేడాది! ఎంత దుఃఖం అంటే అంత పట్ల లేకుండా ఉంటే దుఃఖము ఎవరికి చెప్పుకోలేకుండా దేవుని సన్నిధానంలో కూర్చొని ఆమె మనో దుఃఖముతో ఏడుస్తూ ఆ దేవునికి ప్రార్థన చేస్తుంది. చూడండి అక్కడ, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగిన శ్రమను చూడు, వాళ్ళు నన్ను విసిగించే పెట్టే శ్రమ చూడు. నీ సేవకురాలకైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకో, నన్ను జ్ఞాపకం చేసుకో తండ్రి, నా శ్రమ చూడు, నన్ను జ్ఞాపకం చేసుకో. నీ సేవకురాలైన నాకు మగబిడ్డను దయచేసిన మేడల తల మీద క్షౌరం జరిగించకుండా ఆ కుమారుని నీకే ఇస్తాను అని మొక్కుబడి చేసుకొని ఆమె ఏడుస్తూ కూర్చుంది అనమాట. 15వ వచనంలో ఆ విధంగా ఆమె మాట్లాడుకునేది తనంత కోపమంతా దుఃఖమంతా మనసులో బాధతో మాట్లాడుతూ ఉంది, కానీ పెదవులు మాత్రము పలుకుతుంది. ఆమె శబ్దం రాకుండా తన దుఃఖాన్నంతా దేవుని సన్నిధానంలో కుమ్మరిస్తుంది అనమాట. కుమ్మరిస్తూ ఉంటే అక్కడ పక్కన కూర్చున్న ఏమేమి మత్తురాలై ఉన్నట్టుంది, ఇంకా మత్తు దిగిలేనట్లుందని, ఎంతసేపు కూర్చుంటావు మత్తు వదలదా అనేటప్పుడు
అప్పుడు హన్నా ఏం చెప్తారు చూడండి, 15వ వచనము. హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖం గలదానినే ఇన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానం చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధానమున కుమ్మరించుచున్నాను. నేనే మత్తురాలని కాదు, నా బాధ, నా వేదన, నా శ్రమ అంతా ఎవరికి చెప్పుకోలేక దేవుని సన్నిధానంలో నా హృదయాన్ని కుమ్మరిస్తున్నాను. విలాప వాక్యములు చూడండి, విలాప వాక్యములు 2:19. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము, విరామం కలగనీయకము, నీ కంటి పాపని విశ్రమింపకము, రేయి మొజుతుట ఆమెను కుమ్మరించి నీ హృదయమును ప్రభు సన్నిధానంలో కుమ్మరించు. ఆ విధంగా ఈమె ప్రభు సన్నిధానంలో తన హృదయాన్ని కుమ్మరిస్తూ ఉండడం వల్ల ఆయన ఈమె మత్తురాలై ఉందిలే అని అనుకుంటూనే ఉన్నాడు. కానీ ఆమె ఆ విధంగా చాలా కుమ్మరిస్తూ ఉంది, దుఃఖంతో కుమ్మరిస్తుంది. అక్కడ పైన వచనంలో ఏం చేసింది, ఆమె వచ్చి సన్నిధిని ప్రార్థించి, నీ సేవకురాలు కలిగిన శ్రమ చూడు, నన్ను మరొక జ్ఞాపకం చేసుకో అని దేవునికి విజ్ఞాపన చేస్తుంది. ఈ మరొక నన్ను జ్ఞాపకం చేసుకున్న తర్వాత ఏలి ఏమని చెప్తాడు, నీకు దేవుడు నీ కోరికని సిద్ధింపచేస్తాడు, నువ్వు చేసుకున్న మనవిని ఆయన దయచేస్తాడు, నువ్వు సమాధానం కలదానివి వెళ్ళిపో అంటే. ఈ యొక్క 20వ వచనంలో చూడండి, యెహోవా ఆమెను జ్ఞాపకం చేసుకొనెను. ఆమె అక్కడ యెహోవా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని అక్కడ పైన వచనాల్లో అనింది. అందుకనే దేవుడు ఇక్కడ 20వ వచనంలో మనం అన్న మాటలు దేవుడు తిరిగి దయచేస్తున్నాడు. నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని తన హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థించిన ప్రార్థన దేవుడు అంగీకరించినాడు. కాబట్టి ఆయన మరొక జ్ఞాపకం చేసుకొని ఇక్కడ ఏం చేసినాడు, హన్నా గర్భం ధరించింది. మరొక జ్ఞాపకం చేసుకో. మనం చేసుకునే ప్రార్థనలో యుక్తంగా ప్రార్థించడము నేర్చుకోవాలి. నన్ను మరొక జ్ఞాపకం చేసుకుంటే దేవుడు తప్పకుండా మరొక జ్ఞాపకం చేసుకున్నాడు. ఆ కుమారుని ఇచ్చిన ఒక కుమారుని దేవునికి తిరిగి ఇస్తే, సన్నిధానం తీసుకొచ్చి ఇస్తే, దేవుడు తిరిగి ఆమెకి నేను ఇచ్చిన కుమారుని తిరిగి నాకు ఇచ్చింది కదా అని 2వ అధ్యాయం చూడండి, 2వ అధ్యాయము 20వ వచనంలో ఏం చేసి, యెహోవా సన్నిధిని మనవి చేసుకొనగా నీకు దొరికిన ఈ సంతానమునకు ప్రతిగా యెహోవా నీకు సంతానం ఇచ్చునుగా. కానీ ఎల్కానాను అతని భార్యను దీవించిన తర్వాత వారి ఇంటికి వెళ్ళిరి. యెహోవా హన్నను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కలిగిరి. ఒక కుమారుడు నాకు కుమారుడే లేదని విజ్ఞాపన చేసుకొని మరొక నన్ను జ్ఞాపకం చేసుకున్న తర్వాత మనోదుఃఖంతో ప్రార్థించగా దేవుడు ఆలకించి ఆమెను జ్ఞాపకం చేసుకుని ఒక కుమారుడు ఇస్తే ఆ కుమారుని కూడా దేవునికి సమర్పిస్తే దేవుడు మరి ఏమి ఇచ్చినాడు, 3 కుమారులు 2 కుమారులు ఇచ్చి ఆశీర్వదించినాడు. ఆ విధంగా మనం కూడా దుఃఖంతో ప్రార్థించాలి. యోవేలు 2:12 అండి. ఇంకా కింద, ఇప్పుడు నేను మీరు ఉపవాసి నుండి కన్నీరు విడుచుతూ దుఃఖించుచు నా వైపు తిరిగిన ఎడల నేను కరుణావాస్యము గల దేవుడను, శాంతిమూర్తి, అత్యంత కృపగల దేవుడు, తాను నిర్దేశించు కీడంతటి తొలగించి తను కృప చూపే దేవుడు. మనం కన్నీరు విడుస్తూ దేవుడు చూస్తుంటే ఆయన చూస్తూ ఊరుకుండే దేవుడు కాదు.
చూచుచున్న దేవుడు మన దేవుడు. ఆమె కన్నీరు విడుస్తూ మనోదుఃఖంతో ప్రార్థించగా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి ఒక కుమారుని ఇస్తే ఆ కుమారుని తిరిగి దేవుని సన్నిధానం ఏలి దగ్గర విడిచిపెట్టిపోతే తిరిగి 3 కుమారులు 2 కుమారుల్ని అనుగ్రహించినాడు. ఆ విధంగా మనము ఆశీర్వదింపబడాలంటే యుక్తంగా దేవుని ప్రార్థించే వాళ్ళుగా ఉండాలి. ఆసక్తితో ప్రార్థించిన ఏలియాను చూసుకున్నట్లయితే, అత్యాసక్తితో ప్రార్థించినటువంటి సంఘాన్ని చూసుకున్నట్లయితే, దుఃఖంతో ప్రార్థించినటువంటి యొక్క నెహెమ్యాను, మనోదుఃఖంతో ప్రార్థించినటువంటి హన్నాను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొకటి చూసుకొని మనం ముగించుకొని, కన్నీళ్లు విడుచుతూ యెహోవాని ప్రార్థించినారు. కన్నీళ్లు విడుస్తూ యెహోవాను గోడ తట్టి తిరిగి ప్రార్థించిన వాళ్ళు హిజ్కియా. కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించిన హిజ్కియా. 2వ రాజులు 20వ అధ్యాయం 'ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడైన ప్రవక్త వచ్చి, ఏషియా అని ప్రవక్త వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీళ్లు చక్కబెట్టుకొని దేవుడు సెలవిచ్చినాడని చెప్పే వెంటనే ఆయన ఎవరిని ఇంకా అడగలేదు. వెంటనే గోడ తట్టి తిరిగి దేవుని వైపు, అంటే గోడ అంటే ఇంకేముండదు, దేవుని వైపు చూస్తూ ప్రార్థించినాడు. యెహోవా ఏ విధంగా యుక్తంగా ప్రార్థన చేయాలనేది, యెహోవా యథార్థ హృదయాన్ని సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటున్నా, నీ దృష్టికి సమస్తము అనుకూలంగా నేనట్లు జరిగించుతును, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను కృపతో జ్ఞాపకం నీ సన్నిధానంలో నేను ఎట్లా ఉన్నాను, యథార్థ హృదయంలో నేను ఏ విధంగా ప్రవర్తించినాను, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోనైనా అని ఇక్కడ హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ ప్రార్థించినాడు. వెంటనే దేవుడు, మన దేవుడు కరుణావాస్యము గల దేవుడు కదా, అత్యంత కృపగల దేవుడు. కన్నీళ్లు విడిస్తే చూస్తూ ఊరుకుండే దేవుడు. ఆయన వెంటనే ఆ యొక్క ఏషియా చెప్పి అక్కడ ఒక గోడ పక్క పోయే లోపల ఒక 2 అడుగులు వేసే లోపల దేవుడు, ఈయన వెంటనే తిరిగి ప్రార్థిస్తే దేవుడు వెంటనే చూచుచున్న దేవుడు, ప్రతి విషయంలో గమనించే దేవుడు, ఎంత విరిగి నలిగిన హృదయంతో ఆయన ప్రార్థించినాడో చూసి వెంటనే తన యొక్క ఏషియా ప్రవక్తకి ఏమని చెప్పినాడు, నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని. ఎన్నో వచనం చూడండి, అది 5వ వచనము, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతినే హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదుకు దేవుడగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్ళు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను, 3వ దినమున నీవు యెహోవా మందిరకు ఎక్కిపోవదు. కన్నీళ్ళు చూచుచున్న దేవుడు, మన దేవుడు కన్నీళ్ళు విడిస్తే తన బిడ్డలు, మన పిల్లలే ఏడ్చుకుంటూ వచ్చినారంటే మనకు కరిగిపోతాం. మన దేవుడు అత్యంత కృపగల దేవుడు, కరుణావాస్యంలో గల దేవుడు. వెంటనే 2-3 అడుగులు కూడా అక్కడ వేసింటలేదు ఏషియా ప్రవక్త చెయ్యి, నీవు వెంటనే పోయి నా యొక్క రాజుకి, హిజ్కియా రాజుకి చెప్పు, నీవు కన్నీళ్ళు విడుచుతా నేను చూచితిని. మనం కన్నీళ్ళతో ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధానం మన హృదయాన్ని కన్నీళ్ళతో కుమ్మరిస్తూ ప్రార్థన చేస్తే దేవుడు ఇక్కడ నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కొన్ని ఏమన్నా మనం చేస్తే నాకు ఇది నచ్చలేదబ్బా అని అంటుంటాం. ఎవరన్నా ఏమన్నా మనకు చేస్తే మన అంగీకరించే ప్రార్థన, మనం అంగీకరించే ప్రార్థనకే దేవునికి చేస్తున్నామా? అంగీకరించే ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ కన్నీళ్ళు విడిస్తే వెంటనే తన యొక్క తప్పిదాలు నేనేమన్నా చేసినానేమో, తనను దేవునికి చెప్పుకున్నా, నేనేమన్నా తప్పు చేసినాను, నేను యథార్థ హృదయంగా ఉన్నాను, నీ సన్నిధానంలో నేను సమస్తం ఎట్లా జరిగించుతున్నా నీకు తెలుసు. ఒకవేళ నేను తెలిసి చేసిన తప్పు, తెలియక చేసిన తప్పులు ఉంటే దయతో మన్నించి క్షమించి నన్ను సరిచేదేవా అని తగ్గింపుతో ప్రార్థించినాడో ఏమో, కన్నీళ్ళతో ప్రార్థించినాడేమో, దేవుడు అంగీకరించే ప్రార్థన చేసినాడేమో. మనం కూడా ప్రార్థనని ఆ విధంగా దేవునికి అంగీకరించి ప్రార్థన చేసి 3 దినం లోపల నీవు తిరిగి నీవు మందిరానికి పోతావు.
యొక్క గడియారము ఒక్కసారి ఇట్లా తిరిగింది అంటే అది మరి వెనక్కి పోదు. కానీ దేవుడు హిజ్కియా పట్ల అంత అద్భుతాలు చేసినాడు. తిరిగి 10 అడుగులు వెనకపోయేటట్లు కూడా చేసినాడు. అంటే నీ సంవత్సరాలు తిరిగి వెనక్కిస్తానని 15 సంవత్సరంలో ఆయుష్ దేవుడు అనుగ్రహించినాడు. కీర్తనలు 21 చూడండి. కీర్తనలు 21:4 ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగా నువ్వు దానిని అతనికి అనుగ్రహించి విన్నావు. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగా నీవు దానిని అతనికి అనుగ్రహించినావు. తన మనసులో అనుకున్నాడేమో, దేవా నేను ఇంత తొందరగా పోవాలి, నా ఇల్లు చక్క పెట్టుకోవాలంటే ఏమి ఇంకా సెట్ చేసుకునలేను, నాకు ఆయుష్ దేవా అని అడిగినాడేమో. అందుకనే ఆయుష్ నిమ్మని నువ్వు నన్ను అడగగా నేను నీకు ఆయుష్ ఇస్తున్నాను అని దేవుడు అక్కడ చెప్తున్నాను. అందుకనే మనం కూడా ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చాలామంది ఇంకా చాలా ప్రార్థించే వాళ్ళు, ప్రార్థన వీరులు ప్రార్థన చేస్తూ ఎన్నో రాజులు కూడా విజయాలు పొందుకున్నారు. ఆశా ప్రార్థన, ఆశకి చుట్టుపక్కల రాజులందరూ యుద్ధానికి వచ్చి బలం తనది కొద్దిగే, కానీ చుట్టుపక్కల రాజ్యాలందరూ వచ్చే లోపల ఆశ దేవుని ప్రార్థించినాడు. దేవా ఇంత విస్తారమైన సైన్యం చేతిలో నేను ఓడిపోకూడదు, నువ్వే నాకు సహాయం చేయి అని ప్రార్థిస్తే ఆ యొక్క ఆశారాజుకు విజయం అనుగ్రహించిన దేవుడు, తను వాళ్ళంతకు వాళ్ళు పారిపోయేటట్లే చేసిన దేవుడు. మనం ఊక ప్రార్థించాలి, ప్రార్థించి ఆయన జవాబు కోసం మనము ఎదురు చూసే వాళ్ళగా ఉండాలి, అంతే. ఆసక్తితో ప్రార్థించిన వాళ్ళు ఎవరు? ఇంతసేపు మనం విన్నాం. ఆసక్తితో ప్రార్థించిన వాళ్ళు ఏలియా. అత్యాసక్తితో సంఘమంతా అత్యాసక్తితో దుఃఖంతో ప్రార్థించిన వాళ్ళు ఎవరు? ఎవరి కోసం ప్రార్థించినాడు? ఇశ్రాయేలుకు ప్రాకారంలో కట్టడాలి, మందిరం కట్టాలి అని మనోదుఃఖంతో ప్రార్థించింది అన్న. కన్నీటితో ప్రార్థించి ఆయుస్సును సంపాదించుకున్న వ్యక్తి హిజ్కియా. ఆ విధంగా మనం కూడా ప్రార్థించే వారుగా ఉండాలని నా యొక్క వినతి. ప్రార్థించి మీరు ఎన్నో విజయాలు, మీ జీవితంలో ఎన్నో విజయాలు, అవకాశాలు, అత్యధిక అవకాశాలు పొందుకోవాలని. ఒకవేళ నేను ఏమన్నా తప్పు మాట్లాడింటే, సరిగా చెప్పలేకపోయింటే దయతో క్షమించండి. ఇచ్చిన అవకాశాన్ని బట్టి యూత్ కమిటీ వాళ్ళకి వందనాలు చెల్లిస్తాను. ఇంతవరకు వాక్యాన్ని అందించిన టీచర్ శాంతకుమార్ టీచర్ గారికి ఎంబీ పొటెన్షియల్ యూత్ తరపున వందనాలు తెలియజేస్తున్నాం. ఈ సమయంలో ఆఫరింగ్స్ ఉంటుండగా బ్రదర్స్లో నుంచి ఒకరు, సిస్టర్స్లో నుంచి ఒకరు ఆఫర్ తీయవలసిందిగా కోరుచున్నాం. అలాగే ప్రేరేపింపబడిన వారు ఆఫరింగ్ సాంగ్ పాడవలసిందిగా కోరుచున్నాం. మొట్టమొదటిగా ఈ యొక్క వన సహవాసాన్ని దేవుడు తన కృప ద్వారా, తన ప్రేమ ద్వారా ఎంతో చక్కగా జరిగించినందుకు దేవత దేవునికి థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. అదేవిధంగా చక్కటి వాక్యాన్ని కూడా మనకు బోధించేటువంటి టీచర్ శాంతకుమార్ టీచర్ గారికి కూడా యేసు ప్రభువు నామమున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. అదేవిధంగా అధ్యక్షత వహించిన సిస్టర్ సునీత గారికి కూడా ఎంబీ పొటెన్షియల్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. కొన్ని అనౌన్స్మెంట్స్ ఉన్నాయి, గమనించండి. మనకు ప్రతి మంగళవారం యవన సహవాసము సాయంత్రం 7:30 నుండి 9 గంటల వరకు యవన సహవాస కూడిక జరుగును. అదేవిధంగా ప్రతి గురువారం కూడా ఇంటారి కాలనీ యందు పెనియోలు సంఘంలో యవన సహవాస కూడిక జరుగును. అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా శాంతినగర్ చర్చిలో యవన సహవాస కూడిక జరుగును. వీటి టైమింగ్స్ వచ్చేసి సాయంత్రం 7 గంటల నుండి 8 గంటల వరకు యవన సహవాస కూడిక జరుగును. దయతో యవన సహవాసానికి వచ్చేవాళ్ళు మీతో పాటు మీ యొక్క స్నేహితులు కూడా తీసుకొని రావాల్సిందిగా మనవి చేస్తున్నాము. అలాగే యొక్క ఫెలోషిప్ కొరకు కూడా ప్రార్థన చేయండి.
యూత్ కమిటీ కొరకు కూడా ప్రార్థన చేయండి. మన ముందున్నటువంటి యూత్ యానివర్సరీ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, వాటి కొరకు ప్రార్థన చేయండి. ఇవి యొక్క ఈనాటి అనౌన్స్మెంట్స్. మనం ముగింపులో ఉన్నాము. మనమందరము లేచి నిలబడినట్లయితే శాంతాకుమారి గారి టీచర్ గారి చివరి ప్రార్థన, పరలోక ప్రార్థనతోటి ఈ యవన సహవాసాన్ని ముగించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, దయగల మా నాయన, కృపగల మా దేవా, నీ పరిశుద్ధమైన పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. సమీపింపరాని తేజస్సులో నివసించుచున్నవాడా, కెరూబులు సెరూబుల చేత నిత్యం కొనిపడుచున్న దేవా, నీ అపరంజి పాదములకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గడిచిన మంగళవారం నుంచి ఈ మంగళవారం వరకు నీ కృపలో నీ దయలో యవనస్తులందరినీ కాచి కాపాడి ఈ యొక్క సాయంకాల సమయంలో నీ ఆలయంలో చేరి నీ గద్దె ముందు ప్రార్థించుటకు, విజ్ఞాపన చేసుకున్నటకు ప్రభువా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ఇచ్చిన మంచి మనసును బట్టి కూడా వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం నైనా. యవన కాలమందు తమ కాడిని మోయటకు ప్రతి బిడ్డని వాళ్ళ హృదయాలు ప్రేరేపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. మా హృదయంలో పాపం చేయకుండా నేను మా హృదయంలో నీ వాక్యం ఉంచుకున్నామని దావీదు మహారాజు చెప్పినట్లు నీ వాక్యానుసారంగా, నీ ఆజ్ఞానుసారంగా, నీ చిత్తానుసారంగా వచ్చిన ప్రతి ఒక్కరిని నేను నడిపిస్తూ, నీ చెయ్యి పట్టుకొని నీ నడిపింపుతో నడిపిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. చెప్పబడిన వాక్యాన్ని ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేస్తూ నైనా నీకు ఏ విధంగా ప్రార్థన చేయాలో, వాళ్ళ కోరికలు, వాళ్ళ భ్రాంతులు, వాళ్ళ ఇష్టాలన్నీ నీ యొక్క చిత్తానికి సమర్పిస్తూ సంపూర్ణంగా సమర్పిస్తూ నీ యొక్క దైవ చిత్తాన్ని పొందుకునే విధంగా ప్రతి బిడ్డని మీరు నైనా ఆయత్తపరుస్తూ రమ్మని వేడుకుంటున్నాం. సహాయము దయచేయండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరుని దీవించి ఆశీర్వదిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. నీ ఆత్మకార్యం జరిగించిన దేవా, నీకే స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎత్తబడిన కాணிకలు మీరు దీవిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. సహాయం దయచేయండి. ఈ యొక్క నీ సేవార్థమే వాడబడటకు కావలసిన ఆత్మీయ జ్ఞానము కమిటీ వారికి అందరికీ అనుగ్రహిస్తూ రమ్మని వేడుకుంటున్నాం. నేను ఇంకా ఎక్కువ సంఖ్యలో దినదినము ఈ యొక్క యవన కూటం దినదినము అభివృద్ధి పథంలో నడిపిస్తూ రమ్మని కూడా వేడుకుంటాను. ఒకరికొకరు పురికొల్పుకొని నీ సన్నిధానంకి నైనా వచ్చే విధంగా ప్రతి ఒక్కరిని ఆయత్తపరుస్తూ దినదినం అభివృద్ధి పథంలో నడిపిస్తూ వస్తున్నందుకు కూడా వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ నైనా ప్రతి విషయంలోనూ మీరు వీళ్ళకి తోడుగా నీడగా ఉంటూ నీ ఉద్దేశం చొప్పున మీరు నడిపిస్తూ రమ్మని కమిటీ అందరికీ మంచి ఆత్మీయ తలంపులతో అనుగ్రహిస్తూ ఈ యొక్క కమిటీని ముందుకు కొనసాగించే విధంగా కృప చూపుతూ రమ్మని మా ప్రభును తిరిగి రానయ్యినటువంటి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచు ప్రార్థించుకొని పొందుకుని నాం తండ్రి, ఆమేన్. పరలోకముందు మా తండ్రి, నీ నామం పరిశుద్ధాత్మపరచునుగాక, నీ రాజ్యం మాకొచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగా అలాగే భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయం. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించు. మమ్మల్ని శోధల నుంచి, బాధల నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యమును, బలమును, మహిమ నిరంతరం మీరే నా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.